హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం హ్యాండ్ మొబైల్ పౌచ్ ఎలా చేయాలో చూద్దామండి. సో చూడండి, 16 ఇంటూ 6.5 ఇంచెస్ తీసుకున్నానండి. సో ఇక్కడ నేను చూపించినట్టు మీరు సెంటర్లో ఇన్సర్ట్ చేసి చుట్టూ ఒక స్టిచ్ అనేది వేసుకోండి. ఓకేనా? చుట్టూ స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీసెస్ ఏమైనా ఉంటే దాన్ని కట్ చేసేసేయండి. ఓకేనా? సో కట్ చేసుకున్న తర్వాత టర్న్ చేసుకొని నేను చూపించినట్టు 1.5 ఇంచెస్ ఓకేనా మార్క్ చేసుకొని స్కేల్లో డ్రా చేసుకొని కట్ చేసుకోండి. జిప్పర్ అనేది తీసుకోండి. జిప్ తీసుకొని అది ఉంది కదా ఈ క్లాత్, దీనికి తగినట్టు మనం కట్ చేసుకోవాలి. ఓకేనా? సో మంచి వైపు అనేది లోపలికి వచ్చేటట్టు, చెడ్డ వైపు అనేది మనకు కనిపించేటట్టు పెట్టుకోవాలి. కనిపించేటట్టు పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. తర్వాత ఇలా టర్న్ చేసుకొని ఇలా స్టిచ్ వేసుకోండి. సో నీట్గా ఉంటుంది. ఇంకో క్లాత్ మనం కట్ చేసాం కదా, ఆ క్లాత్ని తీసుకొని ఇలా సో పైన పెట్టేసి ఇలా టర్న్ చేసి మనం మళ్ళీ స్టిచ్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక జిప్ తీసుకోండి. ఇంకో జిప్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే అంటే బాగున్నది లోపల వైపు వచ్చేటట్టు పెట్టుకోండి. ఓకేనా? సో ఇక్కడ ఒక క్లాత్ తీసుకోండి. క్లాత్ వచ్చేసి క్లాత్ అంటాను నాన్ ఓవెన్ తీసుకోండి. 7x7 తీసుకోండి, సరిపోతుంది. సో నేను చూపించిన స్టిచ్ చేసుకొని దాన్ని టర్న్ చేసి ఇలా స్టిచ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు జిప్ ఎక్కించుకోండి. సో వన్ సైడ్ మీరు ఆ జిప్పర్ అనేది కొంచెం బయట వచ్చేటట్టు పెట్టుకొని తర్వాత ఎక్కించారంటే మీకు ఈజీగా ఎక్కేస్తుందండి. సో చూడండి, నీట్గా దాన్ని కూడా స్టిచ్ చేసుకొని వేసండి. సో ఇంకో సైడు ఈ జిప్ని ఇప్పేసి ఇటువైపు రఫ్ అంటే రాంగ్ సైడ్ అనేది లోపలికి మనకి కనిపించేటట్టు బాగున్నది లోపలికి వచ్చేటట్టు పెట్టుకొని మళ్ళీ ఇంకా తిప్పేసి ఇలా స్టిచ్ చేసుకోండి. స్టిచ్ చేసుకున్న తర్వాత రన్నర్ ఎక్కించుకోండి. రన్నర్ ఎక్కించేసి ఒకసారి హీట్ చేసి మళ్ళీ ఇంకొకసారి రన్నర్ అనేది ఎక్కించుకోండి. ఓకేనా? ఓకే, ఇలా టర్న్ చేసుకున్న తర్వాత వన్ సైడ్ స్టిచ్ చేసుకునేయండి సమంగా పెట్టేసి. తర్వాత ఇంకొక సైడ్ పెట్టడానికి ఒక హ్యాండిల్ మేక్ చేసుకుందామండి. చిన్నదిగా ఒక క్లాత్ మీకు ఎంత కావాలో అంత హ్యాండిల్ మాత్రం పెట్టుకొని హ్యాండిల్ని ఇలా లోపలికి పెట్టేసి ఇంకో స్టిచ్ ఇంకొక సైడ్ వేసుకొనేసి తర్వాత ఈ ఎడ్జెస్ కూడా కరెక్ట్గా వచ్చేటట్టు పెట్టుకోవాలి. ఓకేనా? సో ఎక్స్ట్రా ఉన్న పీసెస్ని కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఇలా జరుపుకుంటూ మొత్తం స్టిచ్ అనేది వేసుకోండి. ఇంకోవైపు నాన్ ఓవెన్ తీసుకొనేసి సో ఆ పీసెస్ అనేది బయట తెలియకుండా ఉండడానికి నాన్ ఓవెన్ రెండు వైపులా తీసుకొనేసి ఇలా స్టిచ్ చేసుకోండి. ఓకేనా? స్టిచ్ చేసి బ్యాగ్ని ఇలా టర్న్ చేసామంటే చాలా సూపర్ డూపర్గా వచ్చేస్తుందండి. చాలా బాగా వచ్చింది. సో చూడండి, 7 ఇటువైపు హైటు, 5.5 వెడల్పు. ఓకేనా? సో ఫోన్ పట్టేనంత ఉంటుందండి. సో చాలా బాగా వచ్చిందండి. ఇలాంటి పౌచెస్ ఎవరికైనా కావాలంటే ప్లీజ్ మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. సో మెటీరియల్ కూడా కావాలంటే మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.